ఒకసారి స్పందిస్తారా ఈ నిన్నటి ఇష్యూ పైన? అయిపోయింది సార్. నిన్న రాజు గారు కొండా సురేఖ గారు దానిపైన మీరు కొద్దిగా రాజు గారు చెప్తారు కానీ ఎఫ్డిసి అంటే నాకు ఇంకేం తెలియదు. మరి మీరు చెప్తున్నారు, ఏమవుతుందో ఎలా అవుతుందో కూడా నాకు తెలియదు. నాకు తెలియదు, మీరు న్యూస్లు చెప్తుంటే నవ్వుతున్నాను సార్. అదే ఇప్పుడు కొద్దిగా స్పందిస్తారా లాస్ట్? సార్ రాజు గారు ఉండరా మా లాస్ట్ ప్రెస్ మీట్లో నేను చెప్పాను, జనక అయితే కనుక ప్రతి ఒక్కరు రిలేటెడ్ ఎలా అవుద్దంటే, నేను అన్సితాని అప్పుడు సెంటాన్స్లో వేద్దామని ట్రై చేసినప్పుడు మనమేమో ఊరికెళ్ళి వచ్చి 10th పాస్ అయ్యాయి. వాళ్ళు ఇంగ్లీష్లో మనం క్వశ్చన్స్ వేస్తే మనకు రావు, సీట్ ఇవ్వలే. సో దీంట్లో ఒక దగ్గర డైరెక్టర్ డైలాగ్ రాశాడు, వెన్నెల కిషోర్ మాట్లాడతాడు, వాళ్ళు చదువుకునేది వాళ్ళని కదా మేము ప్రయోజకుల్ని చేయాలనుకుంటున్నాం, మాకు చదువు రాకపోతే వాళ్ళు చదువుకోవద్దా? వాట్ ఈజ్ రీజన్? ఇలాంటి ప్రతి ఒక్కటి కనెక్ట్ అయ్యే పాయింట్స్ ఉన్నాయి. అప్పుడు చూశాను, ఇప్పుడు మళ్ళీ అబ్బాయి 2 years ప్లస్ కాబట్టి కొన్ని మళ్ళీ అక్కడ కొన్ని డైలాగులు రాశాడు, అవి కూడా డైలీ కనెక్ట్ అవుతున్నాను. రాజు గారు జై శ్రీమన్నారాయణ. సినిమా టైటిల్స్లో మీరు చాలా క్లారిటీగా ఉంటారు. దిల్ అని కానీ, కొత్తలోక బంగారం కానీ, లేదంటే బలగం. ఈ సినిమాకి జనక అయితే గనక ఇది జనానికి అర్థమవుతుందని పెట్టారా? అర్థం కాదని నేను డైరెక్టర్తో చాలా రోజులు ఫైట్ చేశాను. ఇది చాలామందికి ఎలా రీచ్ అవుతుంది అంటే, డైరెక్టర్ చాలా కాన్ఫిడెన్స్గా లేదు సార్ వెళ్తుంది అంటే, కొంచెం బాగా గట్టోడు ఫైట్లో, అనుకున్నది తెచ్చుకునే వరకు వదిలిపెట్టాడు అన్నట్టు. సో డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా జనక అయితే కనుక అలా చెప్పుకుంటూ వెళ్తే ఇది బాగుంది అనిపించింది. సో ఇట్లా మనం మాట్లాడుతున్నాం కదా, సినిమా రేపు బాగుంది అనుకోండి, మీరు రాసిన తర్వాత ఏ సినిమా బాగుంది అంటారు, అప్పుడు ఏం చెప్తాం? జనక అయితే కనుక రీచ్ అయిపోద్దిగా. బాగుంటే అన్నీ రీచ్ అవుతాయి, బాగా లేకుంటే అన్నీ రిజెక్ట్ చేస్తాయి. సంగీతన యా హాయ్. యాక్చువల్లీ దీనికన్నా ముందు కూడా మీరు మూవీస్ చేస్తారు, తెలుగు అర్థమవుతుందా? ఇప్పుడైనా అర్థమవుతుందా? ఓకే. సో దీనికన్నా మూవీస్ చేశారు కదా, అవి ఆశించినంత స్థాయిలో మీ క్యారెక్టర్కి రికగ్నైజేషన్ అయితే రాలేదు. వాట్ యూ థింక్ అబౌట్ జనక అయితే గనక మీకు ఆ స్కోప్ని ఇస్తుందా? ఫర్దర్గా మీకు ఒక మంచి స్కోప్ అండ్ మీ క్యారెక్టరైజేషన్గా మీకంటూ ఒక గుర్తింపుని తీసుకొస్తుంది అనుకుంటున్నారా? Yeah, of course, sure. I'm literally excited and happy to be a part of this movie from Dilraja Productions, working with this beautiful team, and I'm really waiting for the release day. Yeah, that's it. సార్ ఫైనల్ ఇప్పుడైనా స్పందించండి సార్ దానిపైన. మీరు వెళ్ళండి, వెళ్తే అదే నిన్న కొండా సురేఖ గారు, సమంత అండ్ నాగ చైతన్య పోతే అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ముందు మీడియా వాళ్ళకి, ఇది ఒక సినిమా గురించి నేను పెట్టిన ప్రెస్ మీట్. నేను ఇప్పుడు వేరే ఏ టాపిక్ మాట్లాడినా ఈ సినిమా డైల్యూట్ అయ్యి అది హైలైట్ అవుతుంది. అది మీ అందరికి తెలిసింది. అంటే ఇందాక నేను చెప్పాను కదా, మన సొసైటీలో ఒక విషయం మనం మాట్లాడుతుంటే వేరేదేదో సొసైటీలో జరుగుతున్నప్పుడు ఆ టాపిక్ తీసుకొస్తే అది హైలైట్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు మీ అందరికీ తెలుసు, అది హాట్ న్యూస్, ఇండస్ట్రీ నుంచి అందరు రియాక్ట్ అవుతున్నారు, అది తప్పు అని అందరికీ తెలుసు. కాబట్టే ఇండస్ట్రీ ఏకమై రియాక్ట్ అయింది కదా, మనందరికీ తెలుసు. సో ఆల్రెడీ అందరు రియాక్ట్ అవుతున్నప్పుడు నేను దాని గురించి స్పెషల్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. తప్పు తప్పే. ఈ ప్రెస్ మీట్ని నేను అటు డైవర్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు. కావాలిస్తే నేను సపరేట్గా ఒక ప్రెస్ నోట్ పంపిస్తాను. థ్యాంక్ యూ. అలాంటిది ఏమైనా ఉంటే ఐఎమ్ రెడీ, ఐ విల్ ప్లాన్ దాట్. థ్యాంక్ యూ.